ఓం గణనాథ సరస్వతి రవ శుక్ర బృహస్పతి పంచైతాని స్మరే నిత్యం వేదవాణి ప్రవర్తతే శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ గురుగణేశ శారదాంబాయై నమో నమః. ప్రేక్షక మహాశైలకు భక్త మహాశైలకు కూడా సాన్వి మీడియా ఛానల్ ద్వారా ప్రసారితమైనటువంటి ఈ జ్యోతిర్వాణి అంతర్భాగంగా మానవునికి కొన్ని హైందవ ధర్మ ప్రకారంగా మన హిందువుగా మానవునిగా జన్మించేటప్పుడు కొన్ని రకములైనటువంటి అనర్థములు అర్థములు రెండూ ఉంటాయి. అనర్థములు అంటే ఎట్లా వస్తాయంటే, మానవ జన్మజాతక చక్రంలో రాహుకేతు మధ్యస్థితంలో ఉండేటువంటి నవగ్రహములు కూడా ఇమిడీకృతమైనందువలన అవన్నీ కూడా దుష్ఫలితాన్ని ఇచ్చే ప్రభావం ఉంటుంది. మనకి మొన్న చెప్పుకునేటువంటి విధానంగా మానవుడు చేసేటువంటి మంచి పనుల ద్వారా వచ్చేటువంటిది నవరత్నములు. అంటే నవగ్రహ నాయకి అమ్మవారి ద్వారా నవగ్రహములన్నీ కూడా మన శరీరంలో నవనాడుల ద్వారా ప్రవహింపజేస్తాయి. అది కుండలిని శక్తి నుంచి మూలాధారం లగాయతు సహస్రారం వరకు కూడా మనకి షట్చక్రోపర సంస్థ అమ్మవారే 6 రకములైనటువంటి చక్రముల ద్వారా మన శరీరంలో ప్రవహింపజేస్తుంది. అయితే ఈ కర్మ ఏదైతే ఉందో అది పరిపక్వం చెందడానికి అనేటువంటిది మనం చెప్పడం జరిగింది. దానిలో అంతర్భాగంగా ఈ కర్మను పరిపక్వత చెందించుకోవాలి అంటే ఈ రాహుకేతువుల మధ్యలో ఉండేటువంటి వారు సూర్యుడు లగాయతు శనైశ్వరుని వరకు కూడా సప్తమ గ్రహములు కూడా రాహుకేతువుల మధ్యస్థితిలో ఉంటే అది కాలసర్పయోగంగా పరిగణలోకి జన్మజాతకంలో తీసుకుంటారు కూడా శాస్త్రజ్ఞుడు, మన పండితులు, బ్రాహ్మణోత్తములు అందరూ కూడా. అయితే ఇందులో కొన్ని కాలసర్పయోగముల పేర్లు ఉన్నాయి. గుళిక కాలసర్పయోగం అని, అలాగనే దుర్ధర, కేమద్రుమ, వివిధ రకములైనటువంటి కాలసర్పయోగములు అనేటువంటివన్నీ కూడా పేర్లతో వరాహమినుడి ద్వారా జాతకనాభ సంయోగంలో కూడా అంటే వివిధ శాస్త్రాల ద్వారా వచ్చేటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏమిటి కాలసర్పం అంటే, కాలాన్ని ఆ యొక్క వక్రస్థితిలో పంపించేటువంటిది. అంటే రాహువు కేతువు ఇద్దరూ కూడా అపసవ్యముల చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఆ అపసవ్య చక్రంలో తిరిగేటప్పుడు ఏ జన్మ జాతక లగ్నకైతే ఉంటుందో ఆ లగ్న జాతకంలో దుష్ప్రభావాన్ని ఒక్కొక్క స్థానాన్ని బట్టి అంటే లగ్నం నుంచి 12వ స్థానం వరకు కూడా తనుస్థానం లగాయతు 1000 స్థానం వరకు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో ఉండేటువంటి దుష్పరిణామాలని వారికి ఉండేటువంటి లగ్న స్థానంలో రాహుకేతులు తను స్థానంలో ఉంటే ఒక కాలసర్పయోగం, అలాగనే ద్వితీయ స్థానంలో ఉంటే ఒక కాలసర్పయోగంగా పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ఈ కాలసర్పంలో ఏంటంటే దుర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటంటే, వీరిద్దరూ కూడా అపసవ్య చక్రంలో తిరిగి మానవునికి శుభ ఫలితాలని ఎక్కువగా కాకుండా అశుభ ఫలితాలని ఇస్తుంటారు. అదే మనకి గ్రహణ మోక్షకాలం ఎట్లా అయితే వెడుతుందో ఈ రాహుకేతులు ఎదురికి కూడా పూజ చేసినట్టయితే శరీరంలో ఉండేటువంటి ఈ యొక్క పాప సంబంధీకృత గ్రహముల దుష్టగ్రహముల తాలూకా అవన్నీ కూడా విడనాడి మనకి ఉత్తేజమైనటువంటి సావకాశ శక్తిని ఇచ్చేటువంటి మార్గాన్ని ఈ యొక్క కాలసర్ప దోష నివారణ చేస్తుంది. అయితే ఈ కాలసర్పం తాలూకా ప్రభావం ఎట్లా ఉంటుందంటే, జన్మజాతకంలో చతుర్థ మరియు దశమ స్థానంలో రాహుకేతులు ఉన్నప్పటికీ, పంచమం అంటే 5వ స్థానం 11వ స్థానంలో ఉన్నప్పుడు రాహుకేతులు ఉంటే, షష్టమ ద్వాదశ స్థానంలో రాహుకేతులు ఉంటే, అంటే ఈ యొక్క ఎదురెదురన్నమాట జన్మ లగ్నం లగాయతు రాహుకేతులు అంటే 7 అంటే సమసప్తక దృష్టిలో ఉంటారు. కాబట్టి ఆ సమసప్తక దృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రాహుకేతు మధ్యలో ఉంటే వారందరికీ కూడా కాలసర్పయోగం కింద పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే అందరికీ కాలసర్పయోగం ఉంటుందా అంటే, కొంతమందికి వివిధ రకములైనటువంటి కాలసర్పయోగం ఇప్పుడు అదే చెప్పుకొచ్చాం. ఆ కాలసర్పం ఎట్లా ఉంటుందంటే, అష్టమ స్థానం నుండి ద్వితీయ స్థానం అంటే 8వ ఇంటి నుండి 2వ ఇంటి వరకు ఉంటే దాన్ని కర్కోటక కాల సర్పయోగం అంటారు. అందుకే వాసుకి స్తక్షక సేవ ఐరావత ధనుంజయో కర్కోటక శంఖఫాలో హనంతో శేష నాగదేవత అనేటువంటి పదం ఏవైతే ఉందో అటువంటి కాలసర్పయోగాలు అంటే, ఇక రెండోది ఏంటంటే 9వ ఇంటి నుండి 3వ ఇంట్లోపు రాహుకేతుల మధ్యలో ఉండేటట్టయితే శంఖపాల కాలసర్పయోగంగా పరిగణలోకి తీసుకోవాలి.
వారికి ఏంటంటే వ్యవసాయపరంగా, అలాగనే అధికారులతో కానీ, అలాగనే సుఖశాంతులు కొంత జాతకుడు కష్టపడవలసి వచ్చేటువంటి ఆ శంఖ ఫాల కాల సర్పయోగం కింద తీసుకుంటారు. ఇక మూడో కాల సర్పయోగం ఏంటంటే దశమస్థానం నుండి, అంటే లగ్నాతు 10వ ఇంటి నుండి 4వ ఇంటి వరకు పాతక కాల సర్పయోగం అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఉద్యోగార్థులకు ఉద్యోగము, వ్యవసాయంలో అనుగుణమైన అడ్డంకులు, వ్యాపార వ్యవసాయాల్లో ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితం దక్కకపోవట, వీరికి ఏంటంటే ఇందులో ఉండేటువంటి విపరీత్యం ఏంటంటే ఎవరైతే మనకు తండ్రిదండ్రులు ఇచ్చేటువంటి తండ్రులు ఉంటారో, అంటే తాత నాన్నమ్మల తాలూకా వియోగాన్ని, అంటే వాళ్ళ తాలూకా వియోగాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ యొక్క పాతక కాలసర్పయోగం. ఇక చతుర్థం 11వ ఇంటి నుండి 5వ ఇంటి వరకు ఉండేటువంటి కాలసర్పయోగాన్ని విషత్త కాలసర్పయోగం అంటారు. ఈ విషత్త కాలసర్పయోగంలో ఏవి వస్తాయంటే మనకన్నా జ్యేష్ఠ సోదరులతో వివాదాలు, అలాగే నేత్రంకి సంబంధించినటువంటి, హృదయానికి సంబంధించినటువంటి పీడలు, అలాగే నిద్రలేమి అనేటువంటివి కూడా కలుగుతుంటాయి. అంటే మానవునికి ఎన్ని రకములుగా, అంటే చూడండి, మనం బయట పాము వెళ్ళిపోతే దాని ద్వారా వచ్చేటువంటి దుష్ఫలితాన్ని మనం ఊహించుకుంటేనే బాధాకరంగా ఉంటుంది. అందుకే మన శరీరంలో ఈ యొక్క వెన్ను పూస ఏదైతే ఉందో అది మనకి మూలాధార చక్రం నుంచి ఉండేటువంటిది సర్పాకృతిలో ఉంటుందన్నమాట. ఆ సర్పాకృతిలో ఉండేటువంటివన్నీ కూడా ఒక్కొక్క కాల సర్పాన్ని ఎముకల ద్వారా, అంటే మనని పట్టి పీడించేటువంటి యోగాన్ని కాల సర్పయోగము అంటారు. ఇక 5 12వ ఇంటి నుండి 6వ ఇంటి వరకు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా శేషనాగ కాల సర్పయోగము. ఈ శేషనాగ కాల సర్పయోగం ఎట్లా ఉంటుందంటే జాతకునికి అందరూ కూడా గుప్త శత్రువులు ఉంటారు. మిత్రులే శత్రువులు అవుతూ ఉండడం, వివాదాల్లో ఓటమి పాలవడం, నేత్ర పరీక్షలు చేయించుకోవటం, ఇవన్నీ కూడా తద్వారా అన్నీ మంచి ఫలితాలు రాక దుష్ఫలితాలు ఎక్కువ వస్తుంటాయి. అలాగే ఇక రాహు ద్వాదశంలో మిగిలిన గ్రహముల ద్వారా 11, 10, 9, 8 స్థానాల్లో ఉంటే దృశ్య గోళార్ధ కాల సర్పయోగం. ఈ దృశ్యార్ధకాల సర్పయోగం అనేటువంటిది అనుకోని విధంగా ఖర్చులు రావడం, నష్టములు కలిగజేయడం, జీవితంలో పూర్వభాగంలో ఉండేటువంటివన్నీ కూడా కొద్దిగా నష్టానికి దారితీస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ దృశ్యార్ధ గోళార్ధకాల సర్పయోగంలో ప్రథమ స్థానంలో లగ్నంలో రాహువు మరియు సమావసత్వ స్థానంలో కేతు ఉన్నట్టయితే అన్యగ్రహములు, అంటే ఇక 12, 11, 10, 9 స్థానాల్లో ఎవరైతే ఉంటారో వారి వల్ల ఆరోగ్యపరంగా ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది. అంటే రవి, కుజుడు కానీ, శని కానీ సంబంధీకృతమైనటువంటి ఉచ్చ నీచ స్థానాలలో, మిత్రశత్రు క్షేత్ర స్థానాల్లో ఉంటే వారికి అనేక మందినటువంటి శత్రువులు ఉండే అవకాశం కనబడుతుంది.